నా శత్రువుల చేతుల్లోంచి నీవు నన్ను విడిపిస్తావు. నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్న నా శత్రువుల కంటే ఎక్కువగా నా తలను పైకెత్తి నన్ను హెచ్చించువాడు నీవే. ఎంత చక్కని మాట. కీర్తనకారుడు తన అనుభవాల్లోంచి మాటలు రాసుకుంటూ వచ్చాడు. శత్రువులు చాలాసార్లు మానవ జీవితంలో శత్రు సమూహాలు అనేవి చెలరేగుతూ ఉంటాయి. నీ జీవితంలో కూడా బహుశా శత్రువులు ఉన్నారేమో. అంటే నీవు అనుకుని నువ్వు చేసుకున్న శత్రువులు కాదు, కానీ వారే ఉత్తమమైన వాటిని నీవు అనుసరిస్తున్నందుకు శత్రువులు అయ్యారేమో కదా. దావీదు భక్తుడు తాను చేసిన మంచికి శత్రుత్వం తెచ్చుకున్నాడు. సౌలుకు మరియు ఇశ్రాయేలు ప్రజలకు మేలు చేశాడు, వారందరి ప్రాణాలు కాపాడాడు, వారు దాసులు అవ్వకుండా అడ్డుకున్నాడు. అలాంటి దావీదు వారికి శత్రువు అయిపోయాడు. చాలాసార్లు జీవితంలో ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. అంత మాత్రమే కాకుండా దావీదు ఒక సందర్భంలో ఏమంటాడంటే, ప్రభువా నన్ను చుట్టుకొని ఉన్న నా ప్రాణశత్రువుల కంటే అనే మాట వాడాడు. ప్రాణశత్రువులు ఏంటి? ప్రాణమిత్రులు అనే మాట వింటాం. నా కోసం ప్రాణం పెడతాడండి నా మిత్రుడు, ప్రాణ స్నేహితుడు, ప్రాణప్రియుడు, ఇలాంటి మాటలన్నీ విన్నాం కదా. అయితే భక్తుడు అంటాడు ప్రాణశత్రువులు అన్నాడు. అంటే ఈ శత్రువులు ఎలాంటి వారంటే దావీదు ప్రాణాన్ని తీసేయాలని ఆలోచన చేసే శత్రువులు వీళ్ళు. కొంతమంది శత్రువులు మన డబ్బును ఆశిస్తారేమో, కొంతమంది శత్రువులు బహుశా నిందల అవమానాలు వేసి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తారు. కానీ కొంతమంది కఠినమైన భయంకర శత్రువులు ఉంటారు, ప్రాణాన్నే కోరుకునేవారు, ప్రాణాన్నే ఆశించేవారు. దావీది కట్ట అలాంటి శత్రువులు ఉన్నారట, ప్రాణశత్రువులు. అయితే ప్రభువా నీవు నా శత్రువుల చేతుల్లో నుండి నన్ను విడిపించే దేవుడు. మీకు విషయం తెలుసా, నీ దేవుడు నిన్ను విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవు ఆయన్ను వేడుకున్నప్పుడు, ఆయన సన్నిధిలో వినమ్రతతో ప్రార్థన చేసినప్పుడు, తగ్గించుకుని దేవుని సన్నిధిలో దీన మనసుతో వేడుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన నీకు విడుదల దయచేయగలిగిన వాడు. ఖచ్చితంగా విడుదల ఇస్తాడు. చాలామంది నీకు కీడు చేయాలని చూస్తున్నారేమో. నీకు తెలియకుండానే దేవుడు చాలాసార్లు నేను తప్పించాడు. నీ వరకు రాకుండానే దేవుడు చాలాసార్లు శత్రువుల పన్నాగాలన్నీ కూడా ఆయన తొలగించాడు. కాబట్టి నేటికి నువ్వు సజీవుడిగా ఉన్నావు, నేటికి నేను సజీవుడిగా ఉన్నాను. శత్రువు మౌనంగా ఉండలేదు, కానీ దేవుడు అంతకన్నా ఎక్కువగా మన పక్షమును వహించి మన పక్షముగా ఆయన పోరాడుతూ, యుద్ధం యెహోవాదే అన్నట్టుగా ఆయన మన పక్షంగా పోరాడుతున్న దేవుడు ఆయన. ఎంత గొప్ప దేవుడు. అలాంటి దేవుడు నువ్వు ఆరాధిస్తున్నావా, స్తుతిస్తున్నావా?